హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ 5 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 6th పార్ట్ వీడియో చూడండి. హర్షగాడి వీర ప్రేమ గాథ పార్ట్ 6. మధ్యాహ్నం అమ్మొచ్చి లేపింది. తిన్నా, మళ్ళీ పడుకున్నా. సాయంత్రం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా వచ్చింది అనుకుంటా. నాకు తెలిసింది. ఇంకా లేచేసా. టీ, స్నాక్స్ ఉన్నాయి. చచ్చిన శవాన్ని చూసినట్టు చూస్తూ కూర్చున్నా వాటిని. సీరియస్లీ, ఇంకొక 10 రోజులు ఇక్కడే ఉంటే నేను పిచ్చివాణ్ణి అయిపోతాను. డౌట్ లేదు, ఐఎమ్ షూర్. ఆ టీ కూడా తాగాలనిపించలేదు. ఇరిటేషన్ వస్తుంది నాకు ఇక్కడ. ఏదో ఒకటి చేసి నేను ఇక్కడి నుంచి బయటపడాలి. కానీ ఏం చేయాలి? పద్మాసనంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచించసాగాను. ఐడియా. ఓ కాలో చెయ్యో విరగొట్టుకుంటే? ఎస్. ఐడియా రావడంతో లేచి అటూ ఇటూ తిరుగుతున్నా. అమ్మ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గాయం గురించి అడుగుతుంటే నాకు ఎలాగో ఉంది. నేను మన ఇంటికి వెళ్ళిపోతాను. ఆన్సర్ కూడా రెడీ చేసి పెట్టుకుని ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. యాక్సిడెంట్? ఎస్, గుడ్ ఐడియా. ఐడియా రాగానే సంతోషంతో ఎగిరి దునుకుతుంటే కాలు వెళ్ళి మంచానికి తాకేసింది ఫ్లోలో. దెబ్బకి దేవుడు కనిపించాడు. ఓలమ్మో, ఓరినాయనో, చచ్చానే. నొప్పికి అరుస్తూ కాలు పట్టుకొని నన్ను నేను ఓసారి చూసుకున్నా. దీనికే ఇంత నొప్పిగా ఉంటే ఇంతకంటే పెద్ద గాయాలంటే నేను చచ్చి బ్రతకాల్సిందే. వామ్మో, నా వల్ల కాదు. ఇక్కడ ఉండడం కూడా నా వల్ల కాదు. కానీ ఏం చేయాలి? ఆలోచిస్తూ బయటకు వచ్చాను. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు బైక్ కావాలి, కాసేపు బయటికి వెళ్ళి వస్తా. అదే గదిలో ఉంటే నాకు బోర్గా ఉంది అని చెప్పా. 2 నిమిషాల్లో కీస్ తెచ్చి నా చేతిలో పెట్టింది. నేనెక్కడ ఈ వంకతో మళ్ళీ ఇల్లు అంటానేమో అని. హర్ష 2 నిమిషాలు. నేను కీస్ పట్టుకొని తిప్పుతూ వస్తుంటే శనిగారి వైఫ్ నన్ను ఆపింది. తాన్యా, ఒసై ఇట్రా, దాన్ని పిలుస్తోంది. ఇప్పుడు అదెందుకురా దేవుడా? నన్ను ఆపి దాన్నెందుకు పిలుస్తోంది? మ్యాటర్ అర్థం కాలేదు నాకు. చెప్పమ్మా అని గబగబా ముందుకు వచ్చి నిలబడింది. బావ బయటికి వెళ్తున్నాడు. నువ్వు మంగమ్మ గారి ఇంటి వరకు వెళ్ళి రేపు ఉదయం అక్కని పెళ్లి కూతుర్ని చేయడానికి రమ్మని గుర్తు చేసిరా. బాబు హర్ష, దాన్ని కాస్త అక్కడ దింపేసి వెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది. అవతల చాలా పనులున్నాయి. తప్పుగా అనుకోకుండా దయచేసి దిగబెట్టు చెప్పేసి వెళ్ళిపోయింది అత్త. నేను దాన్నే తీక్షణంగా చూస్తుంటే అది కూడా నన్ను అలాగే చూస్తోంది. వీడు తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అని దాని అనుమానం. నాకు అర్థమైంది. కానీ దానిలాగా నేనేం శాడిస్ట్ని కాదు. బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశా. వచ్చి నా భుజం మీద చెయ్యి వెయ్యాలా వద్దా అన్నట్టు ముందుకు వెనక్కు తెస్తూ ఎక్కకుండా అలాగే నిలబడింది. ఎక్కే ఉద్దేశం ఉందా లేదా అరిచాను వెనక్కి తిరిగి. ఉంది బావా, ఇన్నోసెంట్గా చెప్పేసి భుజం మీద చెయ్యి వేసి ఎక్కి కూర్చుంది. భలే క్యూట్గా అనిపించింది అదంతా ఇన్నోసెంట్గా చెప్పేసరికి. బయటికి నవ్వలేదు కానీ లోపల నవ్వుకున్నా. ఇక దాన్ని దింపేసి నేను అలా తిరిగేసి పూర్తిగా చీకటి పడ్డాక శనిగ్రహానికి వచ్చేసా. ఎందుకో తెలియదు, ఇంట్లోకి రాగానే దానికోసమే చూశాను. కానీ అది కంటికి కనిపించలేదు. సర్లే అనుకుని తినడానికి వచ్చాను. తింటున్నంతసేపు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఇల్లంతా. అందరూ కనిపిస్తున్నారు కానీ ఇది ఎక్కడ వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఒకవేళ పడుకుందేమో అనుకుని సైలెంట్గా తినేసి వెళ్ళిపోయా. కానీ దానికోసం ఎందుకు వెతుకుతున్నానో అర్థం కావట్లేదు నాకు. ఫోన్ పట్టుకున్నా. మళ్ళీ నో సిగ్నల్స్. కాసేపు పైకి వెళ్ళొద్దాం అనుకొని టెర్రస్ మీదకి వెళ్ళా ఫోన్ పట్టుకొని. నేను వెళ్ళేసరికి సడన్గా అక్కడ దయ్యాల రోదన. ఓరి నాయనో, ఇక్కడ దయ్యాలున్నాయా? భయంగా అడుగులు ముందుకు వేస్తూ టార్చ్ ఆన్లో పెట్టుకొని నెమ్మదిగా ట్యాంక్ వెనక్కి వచ్చాను. తాన్యా అక్కడే ఉందని సడన్గా నా మనసుకు ఎందుకో అనిపించింది. వెంటనే తాన్యా అని పిలిచాను. అది తలెత్తి టకటకా కన్నీళ్లు తుడిచేసుకుంది. అప్పటికే నేను చూసేయడంతో నాకు ఉక్కిరి అయిపోతోంది. దాని కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఏమైందే, ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు? నా భావం కనిపించకుండా నార్మల్గా అడిగాను. ఏం లేదు బావా. ఇదిగో, నాకు సీరియల్స్ అంటే అస్సలు పడవు. మళ్ళీ ఒకే ప్రశ్న అడగాలంటే నాకు చిరాకు దుబ్బుతుంది. సూటిగా ఏం జరిగిందో చెప్పు. నిజంగా ఏం లేదు బావా అనేసి గబాలున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని నా మీదకి లాగేసుకున్నాను. సరాసరి వచ్చి నా ఒడిలో ఒదిగిపోయింది.
బావా అని కంగారుగా దూరంగా జరగగానే ఏం జరిగిందో అర్థమై నేను సైలెంట్ అయిపోయా. అది మళ్ళీ ఏడుపు అందుకుంది. దాని చెయ్యి పట్టుకొని కిందకి లాగి నిదానంగా కూర్చోబెట్టి దాని మొహాన్ని నా 2 చేతుల్లోకి తీసుకున్నా. తలెత్తి నా కళ్ళని సూటిగా చూస్తుంటే దానికి ఏడుపు ఆగట్లేదు. ఇంకా ఎక్కువగా ఏడుస్తోంది. మన అనుకున్న వారి దగ్గరే మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా మన ఫీలింగ్స్ దాగలేవు. ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా నేను నా మనసులో మాటలు దాచాలి అనుకోలేదు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోందే. ప్లీజ్ ఏడవకుండా ఏమైందో చెప్పు అన్నా దాని కళ్ళలోకి చూసి. అది ఏడుస్తూ ఒక్కసారిగా 2 చేతులతో నన్ను గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో నేను కోమా లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయా. ప్రాణం ఉంది కానీ ఊపిరి ఆడుతుందా లేదా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. నా మనసు పూర్తిగా అదుపు తప్పేసింది. అదే ఏడుపు కంటిన్యూ చేస్తూ, బావా ఆ మంగమ్మ గారికి ఒక కొడుకున్నాడు. వాడు అస్సలు మంచివాడు కాదు. ఎప్పుడూ నన్ను అదోలా చూస్తాడు. సిటీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు నన్ను అక్కడ దింపేసి వచ్చాక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే మంగమ్మ గారు ఇంట్లో లేరు, తర్వాత వస్తారని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఎక్కడెక్కడో తాకుతూ అని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పటికే నా పిడికిలి బిగుసుకుంది కోపంతో. ఎందుకు వస్తుందో తెలియదు కానీ వాణ్ణి ఈ క్షణమే నరికి కాకులకి గద్దలకి వేసేయాలి అన్నంత కోపం వస్తుంది. అంతేకాదు అక్క పెళ్లి కోసం నాన్న పొలం అమ్మేశాడు. పెళ్లి ఖర్చుల కోసం వాడి దగ్గర 10 లక్షలు అప్పు కూడా చేశాడు. పొలం కూడా లేదు కదా, అందుకని వాడు అప్పు నాన్న ఇంకా ఎప్పటికీ తీర్చలేడు అట. నేను ఈరోజు రాత్రి 11 గంటలకి వాళ్ళ కొబ్బరి తోటికి వస్తే ఇంకా మా నాన్న వాడి అప్పుని ఎప్పటికీ తీర్చక్కర్లేదు అని చెప్పాడు అని వెక్కుతూ చెప్పింది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.